యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి. వారు మాట్లాడుతూ 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షలో పాల్గొన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వారి చరిత్ర ప్రస్తుత యువతకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. గత కాలంలో తెలంగాణ కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన జరుగుతుంది కాబట్టి ప్రజల్ని కాపాడడం కోసం ఈ దీక్షా దివాస్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. దీక్షా దివస్ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఇన్ఛార్జిగా వచ్చిన శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు ఉద్యమ నాయకులు మరి కంచర్ల రామకృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు నా సహచరులు, వారితో పాటు సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేస్తూ, ఉద్యమకారులందరికీ జయజయలు పలుకుతూ, మరి ఈరోజు దీక్షా దివస్ యొక్క విషయం అందరికీ తెలిసిన ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. క్రమశిక్షణ అందరికీ ఉండాలి కాబట్టి నేను 2 నిమిషాలు తీసుకుంటాను. కేసీఆర్ గారు 2001లో తెలంగాణ జెండాను పట్టుకొని బయటకు వచ్చినాడు. ఈ ఒంట రోడ్డు బయలుదేరిండు, ఈయనతో ఏమవుతుంది అని అనుకున్నారు. అదే బక్కపల్సని వ్యక్తి ఇంకొక పిడికడి మందిని ఎండేసుకొని ఈ గులాబీ జెండాను పట్టుకొని బయలుదేరిండు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు డిప్యూటీ స్పీకర్ హోదా ఉంటే కూడా హోదాని తృణప్రాయంగా తోసిపుచ్చి మరి తెలంగాణ ఆగం కావద్దంటే, తెలంగాణ బాగుపడాలంటే, మన నీళ్లు మనకు రావాలంటే, మన నిధులు మనకు రావాలంటే, మన ఉద్యోగాలు మన పిల్లలకే రావాలంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం అవసరమని చెప్పి మరి ఆ రోజు ఈ గులాబీ జెండాను మీదేసుకొని బయలుదేరినారు కేసీఆర్ గారు. ఆయన వెంబడి రోజొకరు అందరం కలిసి ప్రయాణం చేసిన ముఖ్యమైన ఘట్టాలు 2 గుర్తు చేసి నేను ముగిస్తాను. 2001లో మరి ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఊరూరుకు గడప గడపకు ఈ గులాబీ జెండా వెళ్ళాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థలలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది. రైతు నాగలి గుర్తుతోని పోటీ చేసింది. ఉవ్వెత్తున రైతులందరూ కూడా ఈ జెండాను యాక్సెప్ట్ చేసినారు, రైతు నాగలి గుర్తు కోటేసినారు, కేసీఆర్ గారికి మద్దతు తెలిపినారు. ఆ కొంతపాటు వచ్చిన ఆ ఊపిరిని తీసుకొని ముఖ్యమంత్రి గారు 2001 నుంచి 2004 వరకు నిరంతరం అనేక రూపాల్లో ఉద్యమ రూపాలని ప్రదర్శిస్తూ తెలంగాణ ప్రజల్ని మమక్యం చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడును ఓడగొట్టాలంటే, ఆంధ్ర పాలకులను గద్దదించాలని మనం ఆలోచిస్తూ ఉంటే, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మా పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే తప్పకుండా కేసీఆర్ గారితో పొత్తుపోతేనే సాధ్యమవుతుందని చెప్పి ఆలోచించి అటు ఢిల్లీలో ఉన్న సోనియమ్మ ద్వారా మరి తప్పకుండా టీఆర్ఎస్తో మనం పొత్తుపోదాం, అవసరమైతే క్యాబినెట్లో వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి మాయమాటలు చెప్పి ఆ రోజు క్యాబినెట్లో మరి మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు కూడా అవకాశం ఇచ్చి, ఆ రోజు ఆల నరేంద్ర గారు కూడా అవకాశం ఇచ్చి కేంద్రంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పెడతాము, అది తప్పకుండా చేస్తామని మాటిస్తే కేసీఆర్ గారు నమ్మి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. సోనియమ్మ మాట తప్పింది. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టాల్సిన అజెండాలో పెట్టాల్సిన అంశాన్ని పెట్టకుండా ఉంటే 2006 వరకు 2 సంవత్సరాలు కేసీఆర్ గారు సమయం ఇచ్చి ఇక లాభం లేదని చెప్పి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా ఇచ్చేసి నేను మళ్ళా ప్రజలకు పోయి తెలంగాణ గురించి మరి అందరినీ కూడా కార్యోన్ముఖుల్ని చేస్తా అని చెప్పి రాజీనామా ఇచ్చి బయలుదేరితే సోనియమ్మ బతిలాడింది. వద్దండి రావు గారు, మేము చేస్తాము, మీరు తొందరపడకండి అన్నారు. మీ మీద నమ్మకం లేదు. 2004 నుంచి 2006 వరకు మిమ్మల్ని నమ్మి నేను మీతో జతగుడిన, దానివల్ల నేను పశ్చాత్తాపడుతున్నా అని చెప్పి 2006లో రాజీనామా ఇచ్చి మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళినాడు. ఆ రోజు ఘనంగా కరీంనగర్ ప్రజలు కేసీఆర్ గారికి పట్టం కట్టి తెలంగాణ వాదాన్ని ఢిల్లీకి వినిపించినారు. అయినా సోయలేని కాంగ్రెస్ పార్టీ మోసాల మీద మోసం చేస్తూ 2008లో కూడా ఇక్కడున్న వైఎస్ఆర్ స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమం లేదని నిరూపించాలనే తాపత్రయంతో మన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కున్నారు. అనేక బాధలు కేసీఆర్ గారికి, అనేక అవమానాలు కేసీఆర్ గారికి, అన్ని రకాలుగా ఆయన ఎక్కడికక్కడ అనగదొక్కాలి, ఆయన గొంతుకను నొక్కి పెట్టాలని చెప్పి అనేక విధాలుగా ఆంధ్ర పాలకులు ఇద్దరు కూడా కుమ్మక్కయ్యారు. అటు వైఎస్ఆర్, ఇటు మన చంద్రబాబు నాయుడు కుమ్మక్కై అనేక కుట్రలు చేస్తూ ఉంటే ఇక లాభం లేదు. ఈరోజు ఇంకా కూడా మనం సాధించుకోలేకపోతే ఇక ఇది కాదు, ఎన్నో రూపాలలో మనం
తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి వింటలేరు కాబట్టి ఇక ఇది నా తుది నిర్ణయం. కేసీఆర్ గారు చచ్చుడో నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆ రోజు ఈ 29 నాడు 2009లో మరి ఈ కండువ కప్పుకొని దీక్ష కూర్చున్నారు కేసీఆర్ గారు. అంటే ఎన్ని బాధలు 2001 నుంచి 2009 వరకు అనేక రకాలుగా ఉద్యమాన్ని చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక ఆవశ్యకత గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం చిన్న రాష్ట్రాలు ఉంటే ఇంకా బాగా అభివృద్ధి అని ఏదైతే చెప్పినారో వాటిని ఊటంకిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన కేసీఆర్ గారు ఇక లాభం లేదు, సోనియమ్మ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, వాళ్ళ మోసాన్ని అరికట్టాలంటే నా ప్రాణం పోయినా సరే తెలంగాణ రావాలని చెప్పి మరి ఆ రోజు 29 నాడు దీక్ష కూర్చున్నారు. దీక్ష కూర్చుంటే ఇంతకుముందు మన వక్తలందరూ చెప్పినారు, మన నాయకులందరూ చెప్పినారు ఏం జరిగింది ఎట్లా జరిగింది. ఏదేమైనా ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు, చరిత్రలో నిలిచిపోయే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజు, భావి తరాలకు తెలవాల్సిన రోజు. అందుకోసమే ఈరోజు మనం 29 తారీఖు నాడు దీక్షా దివస్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాల వయసున్న పిల్లలు కేసీఆర్ గారు దీక్ష కూర్చున్న రోజు 20 సంవత్సరాలకు వచ్చినారు. వాళ్ళకు తెలియాలి, ఈ చరిత్ర తెలియాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఏదేమైనా మన పార్టీ యొక్క మొదటి నుంచి ఉద్దేశం ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక సంకల్పంతో బయలుదేరినాం, సాధించుకున్నాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. మరి రాక్షసుల పాలు అయిపోయింది తెలంగాణ. ఏదేమైనా సరే మళ్ళీ దీన్ని బాగు చేసుకునే బాధ్యత మన మీదనే, ఆ కర్తవ్యం మన మీదనే ఉంది. కాబట్టి మరి దీక్షా దివస్కు సహకరించిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.